రాసేసుకొని ఎవరో వాంగ్మూలం ఇచ్చారని చెప్పి రాసేసుకొని అక్రమ అరెస్ట్ చేశారు. దానిలో మీకు సిట్టు చూడండి, అడాన్ కంపెనీని నెలకొల్పేందుకు విజయసాయిరెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో మీరు పాల్గొన్నారా? మీరు పాల్గొన్నట్లు ఆయన చెప్పారు కదా అంటే విజయసాయిరెడ్డి మీరు పాల్గొన్నారని చెప్పారు కదా అని అడిగితే విజయసాయిరెడ్డి చెప్పింది పచ్చి అబద్ధం. ఆయన నివాసంలో ఆ తేదీలో ఎలాంటి సమావేశంలో నేను పాల్గొనలేదు, నాకు ఆ వ్యవహారాలు ఎలాంటి సంబంధం లేదు, కావాలంటే మీరు గూగుల్ టేక్అవుట్ తెప్పించండి, విజయసాయిరెడ్డి చెప్పింది పూర్తిగా అవాస్తవం తేలుతుంది. మరి గూగుల్ టేక్అవుట్ తెప్పించమంటే ఎందుకు సిట్ అధికారులు తెప్పించలా మౌనం వహించారు? అంటే ఇది అక్రమ కేసు అనే కదా. గూగుల్ టేక్అవుట్ తెప్పిస్తే సిట్టు వాళ్ళు దొరికిపోతారు కదా. ఓ కంపెనీ నుంచి మీ కుటుంబ వ్యాపార సంస్థ PLR గ్రూపునకు 5 కోట్లు బదిలీ అయ్యాయి కదా, ఎందుకు? అవును, బదిలీ అయ్యాయి. ఆ సంస్థ మా కంపెనీతో కలిసి నిర్మాణ కాంట్రాక్టులు చేయాలని భావించింది, అందుకు అగ్రిమెంట్ కుదుర్చుకుంది. కాంట్రాక్ట్ పనులు EMD బ్యాంక్ గ్యారంటీ కోసం 2019 నవంబర్లో 5 కోట్లు చెల్లించింది. కానీ కోవిడ్ వ్యాప్తితో పనులు చేయలేకపోయింది. దీంతో 5 కోట్లు తిరిగి ఇచ్చేసాం. ఆ కంపెనీ నుంచి ఎలాంటి ప్రయోజనాలు పొందలేదు. అందుకు ఇవేగో ఆధారాలు, అగ్రిమెంట్ కాపీ, బ్యాంకు లావాదేవీల రికార్డులు మొత్తం మిథున్ రెడ్డి గారు చూపించారు. ఇందులో నిబంధనలకు విరుద్ధంగా ఏం లేదు. ఇప్పుడు సిట్టు దర్యాప్తు చేస్తుందని మేము 6 ఏళ్ల కిందట ఈ అగ్రిమెంట్లు చేసుకోం కదా, ఇదంతా పారదర్శకంగానే సాగిన వ్యవహారం అనగానే అది వదిలేశారు. సిగ్గుండాలి చెప్పడానికి ఆ సిట్టాల కన్నా, కనీసం నమ్మేటట్టు ఉండాలి కదా. మిథున్ రెడ్డి గారు విత్ ఎవిడెన్స్ చూపించారు. మిథున్ రెడ్డి గారు విత్ ఎవిడెన్స్ ఇదిగోండి, ఎస్ మాకు 5 కోట్లు వాళ్ళు మాకు సంబంధించినటువంటి వర్కులకు సంబంధించి చేశారు, వాళ్ళు చేయలేదు, మళ్ళీ మేము వెనక్కి ఇచ్చేసామని విత్ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా చూపించారు. ఇదంతా కంపెనీది, ఇదంతా దాంట్లో ఐటీలో అన్నింటిలో ఉంటుంది కదా. మరి ఎక్కడ జరిగింది అంటే మిథున్ రెడ్డి గారి మీద పెట్టిన తప్పుడు కేసునే కదా. రాజకేశ్వరరెడ్డి కంపెనీ కోసం విజయసాయిరెడ్డి అల్లుడు కుటుంబ వ్యాపార సంస్థ అరబిందో నుంచి 100 కోట్లు అప్పు ఇప్పించారా? ఆ వ్యవహారంతో నాకేం సంబంధమయ్యా? అది ఎవరో కొందరు ప్రైవేట్ వ్యక్తుల మధ్య వ్యవహారం, దానికి నేనేం చెబుతాను. విజయసాయిరెడ్డి అల్లుడు కంపెనీకి ఎవరో అప్పిస్తే అప్పించిన అరబిందో కంపెనీ వాళ్ళని తీసుకున్న వాళ్ళని విజయసాయిరెడ్డిని అడగండి, నాకేం సంబంధం. విజయసాయిరెడ్డి ఆయనే ఇప్పించా అని చెప్పాడు. మళ్ళీ సిట్టు వాళ్ళు చూడండి, మీరు ఇప్పించారు కానీ క్రాస్ క్వశ్చన్. మిథున్ గారు ఆ విషయం చెప్పగానే సిట్టు వాళ్ళు అది వదిలేశారు. రాజకేశ్వరరెడ్డి తెలుసా, ఆయనతో మీకు వ్యాపార సంబంధాలు, ఆయనతో పరిచయం ఉంది, ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవు. మీరు కొన్ని రియల్ ఎస్టేట్ ప్లాట్లు కొనుగోలు చేశారు కదా అని కొన్ని పత్రాలు సిట్టు వాళ్ళు చూపించారు. అవును, ఇవన్నీ సక్రమంగా కొనుగోలు చేస్తే నా ఎన్నికల అఫిడవిట్ లో కూడా అవన్నీ ఉన్నాయి, చెక్ చేసుకోండి అని ఎన్నికల అఫిడవిట్ కూడా ముందు పెట్టారు. మరి ఇంకెక్కడ మిథున్ రెడ్డి గారికి సంబంధం?